పక్క రాష్ట్రంలో 6 హెలికాప్టర్లు తిరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఎందుకు తిరగలేదు? హెలికాప్టర్లు ఉండంగా. ఎందుకంటే మన దగ్గర చాతగాని దద్దమ్మ సన్నాసి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ హెలికాప్టర్లు వెళ్ళలేదు. ఏదైతే ప్రకాష్ నగర్ వంతెన మీద 9 మంది మనందరం చూసినాం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ 9 మంది చిక్కుకుపోతే సుబాన్ ఖాన్ అనే ఒక ధీరోద్ధాతుడు జేసీబీ డ్రైవర్ పోతే ఒక్కరిని చనిపోతా తిరిగి వస్తా 10 మందితో తిరిగి వస్తా అని పోయి 9 మందిని రక్షించి వాపస్ తీసుకొచ్చి ఈరోజు హీరో అండి తెలంగాణకి. సల్యూట్. అంటే ఒక ప్రభుత్వ యాంత్రాంగము, ఒక ముఖ్యమంత్రి, క్యాబినెట్, దాదాపు 6-7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము, అన్ని రకమైనటువంటి రిసోర్సెస్ ఉన్న ప్రభుత్వం చేయలేని పని ఒక జేసీబీ డ్రైవర్ చేసిండు. సిగ్గు తెచ్చుకోవాలి ప్రభుత్వం, తలదించుకోవాలి. వనరులు ఉండంగా, హెలికాప్టర్లు ఉండంగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉండంగా, అన్ని రిసోర్సెస్ ఉండంగా చేయలేకపోయింది. ఇంకొక కుటుంబం కూడా ఆకుల రాణి గారు చిన్నపిల్లల్ని పెట్టుకొని వాళ్ళు టెర్రస్ మీదకి ఎక్కి అయ్యా మమ్మల్ని కాపాడండి, చుట్టూ నీళ్ళు వచ్చినాయి, మమ్మల్ని బయటికి తీయండి అంటే వాళ్ళని కూడా కాపాడలేదు. వారి చుట్టాలు రిలేటివ్స్ వైరా నుంచి గజయితగాళ్ళని తీసుకొచ్చి కాపాడినారు ఆ కుటుంబాన్ని. వారు కూడా చెప్పినారు, స్టేట్మెంట్ ఇచ్చినారు, ఈ ప్రభుత్వం మాకేం సాయం చేయలేదని.